హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నో వే హోమ్ తర్వాత ఈ స్పైడర్ మ్యాన్ 4 ఎలా ఉండబోతుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ వచ్చిన తర్వాత స్పైడర్ మ్యాన్ 4 మీద చాలా రూమర్స్ అయితే వచ్చాయి. స్పైడర్ మ్యాన్ 4 టైటిల్ కింగ్ ఇన్ బ్లాక్ అని, ఇందులో సగం స్ట్రీట్ లెవెల్ స్టోరీతో పాటు మల్టీవర్సల్ స్టోరీ లైక్ నో వే హోమ్ లాగా ఉంటుందని, ఇందులో మెయిన్ విలన్గా నల్ కనిపించబోతున్నాడని ఇలా చాలానే వచ్చాయి. ఇవన్నీ కూడా ఫేక్ రూమర్స్. తర్వాత మార్వెల్ స్పైడర్ మ్యాన్ 4 టైటిల్ అయితే అనౌన్స్ చేసింది బ్రాండ్ న్యూ డే అని. ఈ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత నుండి వచ్చిన రూమర్స్ ఇంకా అప్డేట్స్ అన్నీ జెన్యూన్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని డెస్టిన్ డానియల్ అయితే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఇతను వర్క్ని మనం చూసాము షాంగ్-చి అండ్ ద లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్లో. అమేజింగ్ డైరెక్టర్ ఇతను. అయితే ఈ మూవీ స్టోరీ అంతా కూడా స్ట్రీట్ లెవెల్లో ఉంటుంది. అంటే మనము స్ట్రీట్ లెవెల్ సూపర్ విలన్స్ని అయితే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో చూడబోతున్నాం. అలాగే ఇందులో మనము మెయిన్ విలన్గా మిస్టర్ నెగిటివ్ అయితే చూడబోతున్నాం. అలాగే ఇతనితో పాటుగా స్కార్పియన్, బూమరాంగ్, టామ్ స్టోన్, టెరంటులా ఇంకా కొంతమంది స్ట్రీట్ లెవెల్ విలన్స్ని చూస్తాము. నేను సపరేట్గా ఈ మూవీలో కనిపించబోయే విలన్స్ మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఐ థింక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఈ వీడియో అయితే మీ ముందుకు వస్తుంది. ముందుగా నెక్సస్ న్యూస్ పాయింట్ నుండి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అయిన అప్డేట్ గురించి మనము మాట్లాడుకోవాలి. బ్రూస్ బ్యానర్ ఏకేఏ హల్క్ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలోకి రిటర్న్ అవుతున్నాడని ఈ న్యూస్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయింది. హల్క్ గురించి మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్క్ మార్వెల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన క్యారెక్టర్, మోస్ట్ స్ట్రాంగెస్ట్ అయిన అవెంజర్, ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్టర్. ప్రతి ఒక్కరు కూడా హల్క్ని చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన హల్క్ చేసే విధ్వంసం భయంకరంగా ఉంటుంది కాబట్టి. అలాగే హల్క్ సోలో ఫిలిం కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటే ఎంతమంది ఉన్నారో. నేనైతే పిచ్చగా అయితే వెయిట్ చేస్తున్నాను. ఇలా అనుకున్న ప్రతిసారి నాకు ఈ డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది. అది ఎవరమ్మా, మార్వెల్ చాలా వరకు మన కోరికలను అయితే తీరుస్తుంది, ఇది ఒక్కటి తప్ప. ఆ లైసెన్స్ ఏంటో కొనిపడైనరా స్వామి. అయితే ఇక్కడ ఇంకో పెద్ద తలనొప్పి కూడా ఉంది, అదే మార్వెల్. అదేంటి బ్రో అలా అంటున్నావు అంటే ఎలా నేను చెప్పనా. మార్వెల్ హల్క్ని కామెడీ పీస్ అయితే చేస్తుంది. 2012 అవెంజర్స్లో మనం చూసిన హల్క్కి, మొన్న వచ్చిన షీ హల్క్లో మనం చూసిన హల్క్కి చాలా తేడా అయితే ఉంది. రాను హల్క్ని దారుణంగా అయితే చూపిస్తున్నారు. ఈ ఒక్క మిస్టేక్ని మార్వెల్ కరెక్ట్ చేసుకుంటే చాలు. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ది ఇన్క్రెడిబుల్ హల్క్ లాగా అయితే చూడాలని అనుకుంటున్నాను. చాలా పెద్ద కోరికే. ఇంకా నెక్సస్ న్యూస్ పాయింట్ నుండి వచ్చిన మిగిలిన విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎండు కోరేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. హల్క్ని మనము లాస్ట్గా చూసిన మూవీ కాదు, సిరీస్ సీ హల్క్. ఇందులో కూడా పెద్ద జోకర్లా ఉంటాడు. ఇంకా ఆ తర్వాత హల్క్ ఒకడు ఉన్నాడని అందరూ మర్చిపోయారు. మెయిన్గా మార్వెలే మర్చిపోయింది. ఎలాగో కనీసం బ్రాండ్ న్యూ డేలో అయినా చూడబోతున్నాం, అదే చాలు. ఒక మూవీలో ఇంకో సూపర్ హీరో కనిపిస్తాడు అని న్యూస్ వచ్చిన ప్రతిసారి చాలామంది అది క్యామియో రోలే అనుకుంటారు. చాలా వరకు జరిగేది కూడా ఇదే. కానీ ఈసారి మనము హల్క్ని ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో ఫుల్ స్కేల్లో అయితే చూడబోతున్నామని నెక్సస్ న్యూస్ పాయింట్ అయితే కన్ఫర్మ్ చేసింది. నాకు తెలిసినంతలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ని ఎలా చూసామో అలా ఈ మూవీలో హల్క్ని అయితే చూస్తామంట. ఇలా అయితే హల్క్ ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హల్క్ని ఫుల్ స్కేల్లో చూసి చాలా రోజులు అవుతుంది. అయితే ఇక్కడ అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఇంతకీ హల్క్ని ఎలా చూడబోతున్నాం అంటే ప్రొఫెసర్ హల్క్ లాగానా, లేదా సావేజ్ హల్క్ లాగానా, లేదా ఈ ఇద్దరిని చూస్తామా? ప్రొఫెసర్ హల్క్ అంటే బ్రూస్ బ్యానర్ ఇంకా హల్క్ మెడ్జ్ అవుతారు కదా అవెంజర్స్ ఎండ్ గేమ్లో మనం చూస్తాం. సావేజ్ హల్క్ అంటే మెంటలోడు, ద అవెంజర్స్లో చూసాం కదా. ఇంతకీ ఈ మూవీ బ్రూస్ బ్యానర్ ఏకే హల్క్ స్టోరీ ఆర్క్ ఎలా ఉంటుంది, స్పైడర్ మ్యాన్ ఇంకా హల్క్ టీమప్ని మనం చూస్తామా లేదా, ఇంతకీ మనకి సావేజ్ హల్క్ని చూసే అదృష్టం కలుగుతుందా లేదా, ఇలా చాలా విషయాల్ని ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. మనం ఇప్పటికే మార్వెల్లో చాలా మూవీస్ని మరియు సిరీస్ని అయితే చూసాం కదా. ప్రతి మూవీలో కూడా టీమప్ అనేవి ఉంటాయి. అయితే మీరు సరిగ్గా గమనించారో లేదో తెలియదు కానీ ఇంతవరకు స్పైడర్ మ్యాన్ ఇంకా బ్రూస్ బ్యానర్ ఏకేఏ హల్క్ ఒక్కసారి కూడా టీమప్ అవ్వలేదు. టీమప్ని పక్కన పెడితే అసలు ఈ ఇద్దరి మధ్య ఒక సింగిల్ కాన్వర్జేషన్ కూడా జరగలేదు ఎంటైర్ ఎంసీయూ లైవ్ యాక్షన్లో. కామిక్స్లో కొన్నిసార్లు హల్క్ స్పైడర్ మ్యాన్ టీమప్ అయితే అయ్యారు. సివిల్ వార్ మూవీతో మనకు ఎంసీయూ స్పైడర్ మ్యాన్ అయితే పరిచయం అయ్యాడు. ఆ ఒక్క మూవీతోనే స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ టీంతో టీమప్ అవ్వడం మనం చూసాము. ఆ తర్వాత ఐరన్ మ్యాన్ పీటర్ పార్కర్ ఏకే
స్పైడర్ మ్యాన్కి మెంటర్గా అయితే ఉంటాడు. అయితే ఇప్పుడు పీటర్ పాకర్కి ఫ్రెండ్స్ లేరు, మెంటర్ కూడా లేడు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన స్పెల్ కారణంగా పీటర్ పాకర్ని అందరూ మర్చిపోతారు. ఇంకా ఆ తర్వాత నుండి మనకు ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పీటర్ పాకర్ తన కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. అలాగే పీటర్ పాకర్ అమెరికాలోని ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీకి అయితే వెళ్తాడు. ఇంకా అదే కాలేజీలో మన బ్రూస్ బ్యానర్ ఏకేఏ హల్క్ సైన్స్ లెక్చరర్గా అయితే వర్క్ చేస్తూ ఉండవచ్చు. ఇంకా ఇక్కడ పీటర్ పాకర్కి మరియు బ్రూస్ బ్యానర్కి పరిచయం అవ్వచ్చు. అలాగే ఇందులో మెయిన్ విలన్గా మిస్టర్ నెగిటివ్ కనిపిస్తాడు కాబట్టి అతను ప్రొఫెసర్ హల్క్ని కంట్రోల్ చేసి సిటీని నాశనం చేయాలని చూస్తాడు. ఇంకా ఆ టైంలో సావేజ్ హల్క్ బయటకు వచ్చి విధ్వంసం అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో స్పైడర్ మ్యాన్ వెళ్ళి హల్క్తో ఫైట్ చేసి హల్క్ని కూల్ చేసి మిస్టర్ నెగిటివ్ కంట్రోల్ నుండి బ్రూస్ బ్యానర్ని బయటకు తీసుకురావచ్చు. మిస్టర్ నెగిటివ్కి మైండ్ని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. అయితే ఈ టైంలో హల్క్ స్పైడర్ మ్యాన్ ఎవరు అనేది మర్చిపోడు. స్పైడర్ మ్యాన్ ఎవరని అందరూ మర్చిపోతారు కదా, కానీ హల్క్కి గుర్తుకుంటుంది, బ్రూస్ బ్యానర్కి అయితే గుర్తుకుండదు. తర్వాత ఈ ఇద్దరు టీమప్ అయ్యి విలన్స్ని ఓడించడం అయితే జరుగుతుంది. నేనైతే ఈ స్టోరీ ఇలా ఉంటుందని గెస్ చేస్తున్నా. అయితే ఈ మూవీ స్టోరీని 2 కామిక్స్ నుండి అడాప్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ 2 కామిక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే #546 567 ఈ కామిక్ 2008లో వచ్చింది. ఈ కామిక్ ఆర్క్ వన్ మోర్ డే #544 545 తర్వాత జరుగుతుంది. ఇక్కడ పీటర్ పాకర్ స్పైడర్ మ్యాన్ తన ఆండ్మే చనిపోకుండా జీవించడానికి మెఫిస్టోతో అయితే ఒక ఒప్పందం చేసుకుంటాడు. దానికి బదులుగా మెఫిస్టో పీటర్ మరియు మేరీ జేన్కి జరిగిన మ్యారేజ్ని టైమ్లైన్ నుండి అయితే అరెస్ట్ చేస్తాడు. పీటర్ పాకర్ లైఫ్ అనేది రీసెట్ అవుతుంది. ప్రపంచంలో అందరూ కూడా పీటర్ పాకర్ స్పైడర్ మ్యాన్ అన్న విషయం మర్చిపోతారు. సేమ్ నోవే హోమ్ లాగా బ్రాండ్ న్యూ డేలో పీటర్ పాకర్ ఒంటరిగా డబ్బు లేకుండా ఉంటాడు. కొత్త జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. పీటర్కి కొత్త స్నేహితులు జాక్పాట్, కార్లీ కూపర్ ఇలా కొందరైతే పరిచయం అవుతారు. అలాగే వీళ్ళతో పాటు కొత్త విలన్స్ లైక్ మిస్టర్ నెగిటివ్, మైనస్ లాంటి వాళ్ళు కూడా వస్తారు. ఒక పక్క స్పైడర్ మ్యాన్గా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఈ కథలో హల్క్, బ్రూస్ బ్యానర్ అయితే అసలు కనిపించరు. దీంతో పాటుగా మీకు ఇంకో కామిక్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది ఇమ్మోర్టల్ హల్క్ గ్రేట్ పవర్ #1 ఈ కామిక్ అనేది 2020లో అయితే రిలీజ్ అయ్యింది. ఈ కామిక్ ఒక సింగిల్ ఇష్యూ స్టోరీ. ఇందులో పీటర్ పాకర్ స్పైడర్ మ్యాన్ ఒక మాయ సంఘటన వల్ల హల్క్ యొక్క గామా శక్తులను అయితే పొందుతాడు. హల్క్ లాంటి స్పైడర్ మ్యాన్గా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఈ కొత్త పవర్స్ అనేవి స్పైడర్ మ్యాన్ని బలంగా మారుస్తాయి. కానీ పీటర్ పాకర్ స్పైడర్ మ్యాన్ ఈ పవర్స్ని అయితే కంట్రోల్ చేయలేకపోతాడు. ఇంకా అప్పుడు బ్రూస్ బ్యానర్ ఇమ్మోర్టల్ హల్క్ రూపంలో పీటర్ని అయితే గుర్తిస్తాడు మరియు అతని స్పైడర్ మ్యాన్ గుర్తింపును తెలుసుకుంటాడు. బ్యానర్ పీటర్కు ఈ గామా శక్తుల్ని కంట్రోల్ చేయడం మరియు ట్రాన్స్ఫర్మేషన్ రివర్స్ చేయడానికి సహాయం చేస్తాడు. ఈ ఇద్దరు కలిసి టీమప్ అయి పనిచేస్తారు. చెప్పాలంటే బ్రూస్ బ్యానర్ హల్క్ ఇందులో పీటర్ పాకర్కి మెంటర్గా అయితే ఉంటాడు. ఈ 2 కామిక్ స్టోరీస్ విన్న తర్వాత మీకు ఈ బ్రాండ్ న్యూ డే మూవీ మీద ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఈ 2 కామిక్ స్టోరీస్ మనము కలిపి ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో అయితే చూస్తామని అనుకుంటాం. బ్రూస్ బ్యానర్ హల్క్ టోనీ స్టార్క్ లాగా పీటర్ పాకర్కి ఒక మెంటర్గా అయితే ఉంటాడు. అలాగే ఈ ఇద్దరు మల్టీవర్స్ మీద కూడా రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ అవెంజర్స్ డూమ్స్ డే మూవీ వస్తుంది కాబట్టి. అయితే ఈసారి మార్వెల్ హల్క్ని భయంకరంగా చూపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడనేది మనం చూసాము. తర్వాత డేర్ డెవిల్ని షీ హల్క్లో చూపించారు, అప్పుడు కామెడీ పీస్ చేశారు. ఇంకా మొన్న వచ్చిన డేర్ డెవిల్ బాండ్ అగైన్లో మళ్ళీ మనము ఆ మాన్స్టర్ని అయితే చూసాము. ఇంక ఇక్కడ కూడా అంతే, హల్క్ని ఈసారి పవర్ఫుల్గా చూపిస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా డేర్ డెవిల్ బాండ్ అగైన్ స్టోరీ ఈవెంట్స్ న్యూయార్క్లో జరుగుతాయి. డేర్ డెవిల్ సీజన్ 2 తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టోరీ అనేది కంటిన్యూషన్ అవుతుంది. దీని గురించి ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో కనిపించబోయే ప్రతి ఒక్క విలన్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 2026 జూలై 31st అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఇంకా హల్క్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.